ఒక ఊళ్ళో ఒక వేద పండితుడు ఉండేవాడు. చాలా జ్ఞానవంతుడు కూడా. ఇతను వేదాలు, పురాతన గ్రంథాలను అధ్యయనం చేయడం కోసం కొన్ని సంవత్సరాలుగా ఊరికి దూరంగా జీవిస్తాడు. అదంతా పూర్తయ్యాక తన ఊరికి తిరిగి వెళ్ళాలనుకుంటాడు. అయితే ఇతని జ్ఞానానికి ఊర్లో ఎవ్వరూ కూడా సరిపోరని ఎప్పుడూ ఫీల్ అవుతుంటాడు. తన ఊరికి తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో ఒక రైతు కనిపించి అతను ఒక ప్రశ్న అడుగుతాడు. వేద పండితులు గారు, చాలా మంది ప్రజలు ధనవంతులైనప్పటికీ కూడా ఎందుకు సంతోషంగా లేరు అని. అప్పుడు ఆ పండితుడు వాళ్ళ అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అని సమాధానమిస్తాడు. అప్పుడు ఆ రైతు, నా దగ్గర మరి నాకు సరిపడేంత సంపద ఉంది, కానీ నేనెందుకు సంతోషంగా లేను అని అడుగుతాడు. పండితుడి దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం లేదు. తన దుఃఖానికి నిజమైన కారణం కనుక్కోగలిగితే ఆ రైతు తన ఆస్తినంతా కూడా పండితుడికి విరాళంగా ఇస్తానని హామీ ఇస్తాడు. దురాశతో ప్రలోభపడి ఈ పండితుడు ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవడం కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అన్ని గ్రంథాలను తిరిగి చదివినప్పటికీ అతనికి ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎక్కడా కూడా దొరకదు. ఒకరోజు అతను వీధిలో భిక్షాటన చేస్తున్న ఒక పేద స్త్రీని కలుస్తాడు. ఆమె ఈ పండితుడిని ఎందుకు మీరంతగా ఆందోళన చెందుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఈ పండితుడు స్టోరీ మొత్తం ఆమెకి వివరిస్తాడు. అప్పుడు ఈమె, నేను మీకు సహాయం చేయగలనని, కానీ మీరు నాతో కొన్ని రోజులు నివసిస్తే దానికి సమాధానం మీకు చెప్తానని చెప్తుంది. ఆమె మురికిగా ఉండటం మరియు వీధుల్లో నివసించడం వల్ల పండితుడు కొంచెం ఆలోచిస్తాడు. కానీ రైతు ఆస్తిని పొందాలనే దురాశతో ఈ పండితుడు భిక్షాటన చేస్తున్న అమ్మాయితో కలిసి జీవించడం ప్రారంభిస్తాడు. ఆమె తను వండిన ఆహారాన్ని తినమని అడుగుతుంది. ఈ పండితుడికి ఇష్టం లేకపోయినా సరే నిరాశతోనే అంగీకరించి తింటాడు. తర్వాత ఆమెతో కలిసి వీధుల్లో అడుక్కోమని చెప్తుంది. ఇష్టం లేకపోయినా సరే రైతు యొక్క ఆస్తి కోసం ఆ పని కూడా చేస్తాడు. తర్వాత ఆమె తను తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తినమని చెప్తుంది. ఇది మాత్రం ఆ పండితుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యి చాలా కోపంతో ఆమె మీద అరుస్తాడు. అప్పుడు ఆ స్త్రీ నవ్వి ఇలా అంటుంది, ఇదే నీ సమాధానం. దీనికి ముందు నువ్వు నాలాంటి వ్యక్తి తాకిన నీళ్లు కూడా తాగలేదు, కానీ నీ దురాశ నిన్ను నాతో జీవించేలా చేసింది, నా ఆహారాన్ని తినేలా చేసింది, అలాగే వీధుల్లో అడుక్కోవడానికి కూడా సిద్ధపడేలా చేసింది. అంటే ఒక మనిషి యొక్క దురాశ, నిరంతరం పెరుగుతున్న కోరికలే మనిషి దుఃఖానికి నిజమైన కారణమని చెప్తుంది. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మనం మన కోరికల వెంట ఎంత ఎక్కువగా వెంట పడతామో అంత ఎక్కువగా బాధపడతాం. కాబట్టి ఒక మనిషి యొక్క దురాశ, కోరికలు అనేవి జీవితంలో ఎప్పటికీ కూడా మానసిక ప్రశాంతత కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేవు.